తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. ప్రజలు కష్టాల్లో ఉంటే కాపాడే వాడిని రాజు అంటారు. అదే టీం కష్టాల్లో ఉంటే కాపాడే వాడిని ఋతురాజు అంటారు. మహారాష్ట్ర టీం 52 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. అలాంటి టీంలో ఋతురాజ్ సెంచరీ సాధించి స్కోర్ ని 249 వరకు తీసుకువెళ్లాడు. అదే టీం బౌలర్ అండ్ సిఎస్కే ప్లేయర్ అయిన రామకృష్ణ లాస్ట్ ఓవర్ లో 6 రన్స్ కొట్టాల్సి ఉండగా మెయిడెన్ ఓవర్ వేశాడు అండ్ మహారాష్ట్ర టీం ఈ మ్యాచ్ లో 5 రన్స్ తేడాతో గెలిచింది. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ ఓడిఐ T20 ఆడాడు. ఒకే ఓవర్ లో 30 పరుగులు రాబట్టాడు అండ్ 15 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. సో ఈ వీడియోలో మనం చూద్దాం సిఎస్కే ప్లేయర్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మహారాష్ట్రకి అండ్ గోవాకి మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర టీం 50 ఓవర్స్ లో 7 వికెట్స్ కోల్పోయి 249 రన్స్ స్కోర్ చేసింది. ఒక పాయింట్ ఆఫ్ టైం లో అయితే మహారాష్ట్ర టీం 2 రన్స్ కి 3 వికెట్స్, 25 రన్స్ కి 5 వికెట్స్ అండ్ 52 రన్స్ కి 6 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. అండ్ ఈ టీం అయితే 100 రన్స్ లోపే అవుట్ అయ్యేలా కనిపించింది. ఇలాంటి టైంలో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. తను 131 బాల్స్ లో 134 రన్స్ కొట్టేశాడు. తనతో పాటు నెంబర్ 8 అండ్ నెంబర్ 9 లో వచ్చిన బ్యాట్స్మెన్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. దీంతో మహారాష్ట్ర టీం మంచి టార్గెట్ ని సెట్ చేసింది. తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన గోవా టీం కి మంచి స్టార్ట్ లభించింది. ఫస్ట్ వికెట్ కి 83 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో గోవా టీం ఈజీగా ఈ మ్యాచ్ గెలిచేలా కనిపించింది. లాస్ట్ 3 ఓవర్స్ లో గోవా టీం కి 11 రన్స్ కావాలి. 48th ఓవర్ వేసిన రామకృష్ణ మెయిన్ చేశాడు అండ్ నెక్స్ట్ ఓవర్ లో 5 రన్స్ వచ్చాయి. లాస్ట్ ఓవర్ లో 6 రన్స్ కావాలి కానీ రామకృష్ణ మళ్ళీ మెయిడెన్ ఓవర్ వేశాడు. దీంతో మహారాష్ట్ర టీం 5 రన్స్ తేడాతో గెలిచింది. రామకృష్ణ అయితే బ్యాక్ టు బ్యాక్ మెయిడెన్ ఓవర్స్ వేసి మ్యాచ్ ని గెలిపించాడు. ముంబైకి అండ్ పంజాబ్ కి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీం 216 రన్స్ స్కోర్ చేసింది. తర్వాత ముంబై టీం కి ఎక్సలెంట్ స్టార్ట్ వచ్చింది. ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడారు అండ్ 1 లో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 7 పట్టించాడు. అభిషేక్ శర్మ వేసిన ఓవర్ లో తను 3 4లు 3 6లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్ లో 30 పరుగులు వచ్చాయి. తను 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు అండ్ లిస్ట్ క్రికెట్ లో ఇదే ఫాస్టెస్ట్ గా ఉంది. తను ఓవరాల్ గా 20 బాల్స్ లో 62 రన్స్ కొట్టేశాడు అండ్ తన స్ట్రైక్ రేట్ 310 గా ఉంది. ముంబై టీం చూస్తే 191 రన్స్ కి 5 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. ఇంకా ఆ టీం 25 రన్స్ ఇస్తే మ్యాచ్ గెలుస్తుంది. టీమ్ లో చూస్తే శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ అండ్ శివన్ దూబే లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ముంబై టీం వెంట వెంటనే వికెట్స్ కోల్పోయింది అండ్ 215 రన్స్ కి అవుట్ అయింది. దీంతో ముంబై టీం ఈ మ్యాచ్ లో 1 రన్ తేడాతో ఓడిపోయింది. మరి ఈ ప్లేయర్స్ లో మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. తెలుసు కదా మీ పకోడి యాదవ్ గొడ్డలి. చెలి కొడుతుందని చేస్తలేవా, చేతనైతలేని చేస్తలేవా? తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజంగా కక్కుని చేస్తుందా? మారరా 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 మ్యాన్ కే రౌడే.